ఎందుకు ఎందుకు నిన్ను విడిచిపెట్టాలి? నా కొడుకు కోడలి జీవితాన్ని నిప్పుల గుండం చేసినందుకా? పెళ్ళాన్ని బలి పశువుగా మార్చడానికి కూడా వెనకాడని కసాయి మూర్ఖుడిలాగా దర్శన్ని ఉసిగొలిపినందుకా? ఎందుకే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాలి? అందుకే అందుకే ఆ అమ్మవారి సాక్షిగా నా కోడలి భవిష్యత్తు కోసం చేస్తున్నా ఈ బలిదానం. వద్దండి ప్లీజ్. అమ్మా అమ్మా వద్దమ్మా ప్లీజ్ అమ్మా. దర్శన్ తప్పుకో. అమ్మా ప్లీజ్ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ తననేం చేయకమ్మా. ప్లీజ్ అమ్మా తన్నేం చేయొద్దు. నీ మాట వింటాను. మాట వింటావా? వింటానమ్మా. ఏం చెప్పినా చేస్తావా? చేస్తానమ్మా. నీ మీద ప్రమాణం చేస్తున్నాను. నీకన్నా నాకేది ఎక్కువ కాదు. ఏం చేయాలో చెప్పమ్మా. ఇదే ముహూర్తానికి శరణ్యం మెడలో మరొక్కసారి నువ్వు తాళి కట్టాలి. అమ్మా తనకి నేను ఆల్రెడీ తాళి కట్టాను కదా. అప్పుడు కట్టిన తాళికి వీళ్ల దిష్టి తగిలింది. ఆ దిష్టికి విరుగుడే ఎవరి కన్ను పడకుండా మరొకసారి జరిపించే పుణ్య వివాహమిది. ఏయ్, నీ కళ్ళ ముందే ఈ పెళ్లి జరుగుతుంది. శరణ్యని పెళ్లి కూతుర్ని చెయ్యాల్సింది నువ్వే. అత్తయ్య అత్తయ్య ఊరుకోమ్మా, ఏడోకు. నేను వచ్చేసాను కదా. ఇంక నీకు ఏ భయము లేదు. అత్తయ్య గారు మీరు గాని ఇప్పుడు వచ్చి ఉండకపోతే నా బ్రతుకు ఏమైపోయేదో. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ కాపురం మీద ఎవ్వరి కన్ను పడకుండా కవచంలా కాపాడుకుంటానమ్మా. అలాంటిది నీ బ్రతుకు మీద ఆడుతున్న ఈ రాబంధువుల్ని తరిమి కొట్టకుండా ఎలా ఉంటాను? ఏంటి ఏంటి చూస్తున్నారు? ఆ రాబంధులు ఎవరు అని పేరు పెట్టి చెప్పాలా? త్వరగా శరణ్యని పెళ్లి కూతుర్లా ముస్తాబ్ చేయండి. ముహూర్తం దాటకుండానే నా కోడలి మెళ్ళు నా కొడుకు చేత 3 ముళ్ళు పడిపోవాలి. అత్తయ్య గారు మీరేమంటున్నారు? అదంతా నేను చెప్తాను. ముందు నువ్వు రెడీ అవ్వు. దర్శన్కి నీకు మరోసారి పెళ్లి జరుగుతుంది. చూసుకుంది చాలు, రెడీ చేయండి. ఆ రోజు శరణ్య మెడలో తాళి కట్టి నేను చేసిన ఒకే ఒక్క తప్పుకి నరకం అనుభవిస్తున్నాను. అదే తప్పుని పుణ్య వివాహమని మరోసారి చేస్తున్నాను. సమీర
సారీ సమీరా, నిన్ను కాపాడుకోవడానికి నాకు నేను ఈ శిక్ష వేసుకోక తప్పటం లేదు. పంతులు గారు, ముహూర్త గడియలు ఇంకా దాటలేదు కదా? అమృత ఘడియలు ఇంకా ఉన్నాయమ్మా. ఈ ముహూర్తాన ఒకటైన జంట ఆ ఆది దంపతుల మళ్ళీ చిరకాలం ఒకే ఆత్మగా జీవిస్తారు. ఇక అంతా శుభమేనమ్మా. ఇంకా ఎంతసేపు అక్క? పీటల మీద మా ఆయన తాళి కట్టడానికి నా కోసం వెయిటింగ్. రెడీ చేస్తున్నాను కదే, ఎందుకు కోడి పొడిచినట్టు పొడుస్తూనే ఉంటావు? మరి నేను మీలాగా రాబందుని కాదు కదక్కా. ఏ అక్క, జరుగుతున్నది చూస్తున్నావు కదా. ఆ అమ్మవారి సన్నిధిలో ఉండి తోటి ఆడపిల్లకి అన్యాయం చేయాలని చూసా. ఆ అమ్మవారు మిమ్మల్ని ఎలా క్షమిస్తుంది అనుకున్నారు? మీరు తెంచాలి అనుకున్న మాంగళ్యాన్ని ఇప్పుడు మీరే బలమైన బంధంగా మార్చే బాధ్యత మీ మీద వేసుకుని నడిపించే వరకు తెచ్చింది. పద. చూసావా సమీరా, దేవుడు రాసిన రాత ఇది నువ్వు వచ్చి మార్చాలంటే ఎలా మారుతుంది? పద. చాలు. అమ్మా, వీళ్ళకి జరిపించే ఈ పుణ్య వివాహము వధూవరుల మీద ఎవరికన్నూ పడకూడదు, దిష్టి తగలకూడదు అని ఇది శాస్త్ర ప్రకారం జరిపించే తంతు. కాబట్టి ముఖ్యమైన ఒక్కరు తప్ప అందరూ మరోవైపు తిరగండి. నా కోడలి జీవితంలో నిప్పులు పోయాలని చూస్తున్న ఆ దిష్టి మొహాలు మీరే కదా. అందుకే వాళ్ళ కాపురం ముక్కలయ్యే పరిస్థితికొచ్చింది. అటు తిరగండి.
పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండమ్మా. పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో కలకాలం ఉండండి. చూడు సమీరా, చావు అంచు నుంచి తప్పించుకున్నాననుకోకో. నీ బుద్ధి మారనంత కాలం నువ్వు చావు అంచునే ఉంటావు. అది మర్చిపోకో. ఇంకా నీ బ్రతుకేంటో కోర్టులోనే తేల్చుకుందువు గాని. ఆ ప్రాసెస్ని నేను ఇంకా ఆపలేదు. స్టిల్ కంటిన్యూ. వెళ్ళో. ఆగో. ఏంటే గుంటనక్క, ఇప్పటికైనా తెలిసిందా? ఈ ఆనంద భైరవి కన్నుగప్పి నువ్వు అడుగైనా వెయ్యలేవు. నువ్వు మా ఇంటి కోడలివన్నా ఒకే ఒక్క కారణంతో నువ్వు బ్రతికిపోతున్నావు. కానీ శరణ్య జీవితానికి ఏదైనా అయ్యింది అంటే మాత్రం నువ్వు ఎవ్వరివి అని కూడా ఆలోచించను. ప్రాణం తీసేస్తా. ఆ అమ్మవారి మీద ఆనా. నన్న దర్శన్, పదండి. జ్యోతి, అమ్మగారు, వెళ్ళి ఎర్ర నీళ్లు పట్టుకురా. అలాగేనమ్మా. ఆనందా, ఏంటిదంతా? ఈ దండలు, ఈ ఎర్రనీళ్ళు, ఈ దిష్టి, ఈ హడావిడి నాకేం అర్థం కావడం లేదు. చెప్తాను. జ్యోతి, దిష్టితి. ఆనందా, కొత్త పెళ్లి జంటలాగా ఆహ్వానిస్తున్నావేంటి వీళ్ళని? వీళ్ళిప్పుడు కొత్త పెళ్లి జంటక్క. దర్శన్కి శరణ్యకి ఇవాళ రెండోసారి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి బట్టలతోనే ఇప్పుడు ఈ ఇంటికొచ్చారు. అమ్మా ఆనంద, పెళ్ళైన వాళ్ళని మళ్ళీ పెళ్లి చేయడం ఏంటో, ఈ దిష్టిలు ఆహ్వానాలేంటో అంతా మాకు గందరగోళంగా ఉందమ్మా. ఏం లేదు బావగారు. మనం అందర్నీ ఆహ్వానించి పెళ్లి జరిపించినప్పుడు జంటకి కొంతైనా నరదిష్టి తగిలి వాళ్ల మధ్య సమస్యలు తలెత్తుతాయి. అది వీళ్లకు కూడా తగిలింది అనిపించింది. అందుకే ఆ దిష్టి పోవడానికి ఎవ్వరి కన్ను పడకుండా
గుట్టుగా మళ్ళీ పెళ్లి జరిపించాలట. అలా అని ఓ శాస్త్రం పద్ధతి ఉందక్కా. దాని ప్రకారమే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని గుళ్ళో మళ్ళీ పెళ్లి జరిపించేశాను. చాలా మంచి పని చేసావు ఆనంద. చిలక గోరింకల్లాగా కాపురం చేసుకోవాల్సిన వాళ్ళు కలహాలు అబద్ధాలతో జీవించే పరిస్థితి వచ్చింది. ఇక నుంచైనా దేవుడి దయ వల్ల కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి. అదే మనకు కావాల్సింది. అదేం లేదక్కా. ఇక ముందు వీళ్ల జీవితాల్ని ఎవరు వేరు చెయ్యాలి అని చూసినా నేను క్షమించను. ఆఖరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. పదండి. ఏందమ్మే, నువ్వేమో దర్శన్కి పెళ్లి జరిపిస్తానని చెప్పి తీసుకుపోయి ఉండవు, కానీ మీ ఆనంద అత్త ఏమో వాళ్ళిద్దరికి దండలు మార్చుకుని తీసుకొచ్చుండదమ్మే. నాకు అదే అర్థం కావట్లేదమ్మా. పాలల్లో మత్తు మందు కలిపించి ఆనంద భైరవిని పడుకుండిపోయేలా చేశాను. కానీ ఆ మత్తు మందు కూడా తన మీద పని చేయలేదు. అది నాకు విచిత్రంగా ఉందమ్మా. ఏందమ్మే నువ్వు చెప్పేది? అవునమ్మా, ఇంకొక 2 నిమిషాల్లో దర్శన్ సమీర మెళ్ళో తాళి కట్టేస్తాడు అనగా గుడిలో అమ్మవారిలా ఎంట్రీ ఇచ్చింది. అంతే కదమ్మా, నా చేతే ఆ శరణ్య పాదాలకి పారాణి పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. వాళ్ళ మెడలో దండలు వేయించి ఇలా ఇంటికి తీసుకునొచ్చింది. పగబట్టిన నాగుపాములా నా ప్రతి ప్లాన్ ని చెడగొడుతూనే ఉందమ్మా ఆ ఆనంద భైరవి. అయినా సరే నా కాన్సెప్ట్ ని నేను వదిలిపెట్టను. ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేసేంత వరకు నేను విడిచిపెట్టను. ఆ కుటుంబాన్ని ముక్కలు చేయడం ఏందో గాని ఈ ఇంట్లోని వస్తువులైతే ముక్కలైపోతా ఉండాయి. ఏడ సొత్తేనేమో దీని ప్లాన్లు మిస్ఫైర్ అయిపోతా ఉండాయి. ఆణ్ణేమో నా మొగుడు నా కోసం గోతికాడ నక్కలాగా కాసుకుని కూసుండాడు. ఏందో ఈ అదో బతుకు. ఏంది స్వామి నాకు ఈ పరీక్షలో. ఇదండి జరిగింది. దర్శన్, దర్శన్!